టైమ్ న్యూస్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల ధర్నా, వెంటనే హెచ్సియు భూముల అమ్మకాన్ని నిలిపేయాలని డిమాండ్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఏపీ మాజీ సీఎం భేటీ, తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జగన్. విజయవాడలో సుజనా మిత్ర కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం, బర్డ్ ఫ్లూ వైరస్తో 2 ఏళ్ల చిన్నారి మృతి. హెచ్సియు భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను అమ్మి విద్యార్థులకు అన్యాయం చేస్తోందని వారు ఆరోపించారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమా హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే త్యాగాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకం 1969లో మా రాష్ట్రం మాకు కావాలని విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం ఆనాడు ఉద్యమాలు చేస్తే 369 మంది విద్యార్థులని ఆనాటి ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది. దాని ఫలితంగానే 6 సూత్రాల్లో భాగంగా 6 పాయింట్ ఫార్ములాలో భాగంగానే హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ఆనాడు హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆనాడు ఈ విశ్వవిద్యాలయ స్థాపనలో 2300 నుంచి 2500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. భూములు అమ్మకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపలేనటువంటి మాట మాట్లాడి ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు 400 ఎకరాల భూముల్ని 40,000 కోట్లకు, అక్కడ ఒక్కొక్క ఎకరం విలువ 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నది. ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలనేటువంటి ఒక సిగ్గుమాలిన ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. అక్కడున్న విశ్వవిద్యాలయ అధికారులు కావచ్చు, విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అక్కడ మా భూములు మాకు కాపాడండి, రేపు హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆస్కారం ఉంది. ఒకవైపు ఏమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు, రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు. ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారకండి, కాంక్రీట్ జంగల్గా మార్చకండి, పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే తాడేపల్లిలో పార్టీ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్నారంటూ వారిని ఆయన అభినందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. విజయవాడలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సుజనా మిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. అనంతరం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియామకమైన డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైకులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సుజనా చౌదరి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను గారికి,
సీనియర్ నాయకులు వంగవీటి రాధా గారికి మరియు వేదికను వహించిన కలిసి చేస్తున్నాం. వారు హెల్త్ ఏరియాలో చూసేవారు, నేను ఎడ్యుకేషన్ ఏరియాలో చూసేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం, అది కూడా కంబైన్డ్ స్టేట్లో ఆ కార్యక్రమాలను నిర్వహించాం. ఆ విధంగా మా ఇద్దరి యొక్క పరిచయం. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వారి శాసనసభ్యులుగా ఎన్నుకోవడం, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. అంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీని తీర్చిదిద్దాలి, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్ర దేశంలో చేయాలి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. బర్డ్ ఫ్లూ వైరస్తో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజల అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పట్నం బాలానగర్ ఓటర్ లైన్లో చిన్నారి పెంట్యాల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయికి అంతకుముందు 15 రోజుల నుంచి కూడా మరి జ్వరం, మరి రక్త విరేచనలు కావటం వల్ల అమ్మాయిని లోకల్ హాస్పిటల్ చేర్చడం జరిగింది. లోకల్ హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు రక్త నమూనా పరీక్షిస్తే డెంగ్యూ పాజిటివ్ రావడం జరిగింది. దానివల్ల తల్లిదండ్రులు భయపడి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నారు. మరి వ్యాధి నిర్ధారించడానికి వాళ్ళు రక్త నమూనాలు సేకరించారు. అమ్మాయి 15వ తేదీన చనిపోయిన తర్వాత 2 రోజుల క్రితం మరి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వారు నిర్ధారించడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వైద్య అధికారులు డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది రాకుండా చేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా లోకల్గా ఎమ్మెల్యే నేను కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. ఈ సమగ్ర విచారణ చేసి దీన్ని గవర్నమెంట్కి ఫైల్ సబ్మిట్ చేస్తాను. తప్పనిసరిగా కుటుంబానికి న్యాయం చేద్దాము. రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ అనేది లేకుండా చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కలంతా కూడా రెగ్యులర్గా శానిటైజేషన్ చేస్తున్నాము. మరి గడిచిన 9 నెలలు కూడా ఈ శానిటైజేషన్ చేస్తూ ఉన్నాము. మరి అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది కాబట్టి ఆ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ నియంత్రణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అతి త్వరలో రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది బీడీ గారు ఇందాక కారులో తిరుగుతున్నప్పుడు అనుకోవడం జరిగింది. అవసరమైతే అలా తరతరాలు అది ఏమాత్రం కూడా మళ్ళీ దాని అవసరాలు తీర్చే విధంగా ఒక మంచి ఫ్లైఓవర్ పిల్లర్స్ మీద డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది బీడీ గారు ఇందాక కారులో తిరుగుతున్నప్పుడు అనుకోవడం జరిగింది. అవసరమైతే ఆ బ్రిడ్జి నుంచి మన రావులపాడు బ్రిడ్జి దిగే వరకు కూడా ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇందాక మాటల్లో అనుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుతున్నాను. మిగతా రెగ్యులేషన్ కోసం, బ్యూటిఫికేషన్ కోసం, ఎలక్ట్రిఫికేషన్ కోసం ఏదైతే అనుకున్నావి మండల్ టీమ్స్, ఎందుకంటే పై ఆఫీసర్స్ అందరూ మీకు సహకారంగా ఉంటారు. మండల్ టీమ్స్ ఇక్కడ ఎన్హెచ్ వారిని కూడా వారి సహకారం కూడా తీసుకుని, లోకల్గా ఉన్న ఆఫీసర్ సహకారం కూడా తీసుకుని, ప్రధానంగా పంచాయతీ పరంగా మీ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎంఆర్ఓ వారు, అదేవిధంగా మన పోలీసు వారు సహకారం తీసుకుని టీం లాగా వర్క్ చేయాలని కోరుతున్నాను. మీరు ఏదైతే అనుకున్నామో మీ మెటీరియల్ మేము అనుకుని ఇవాళ మీటింగ్ పెట్టాం, మళ్ళీ రేపు నుంచి ఇంకో పనిలో పడిపోతాం. రోజుకో పని, మళ్ళీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి
కళ్యాణ్ గురించి రేపు ఎల్లుండో కలెక్టర్ గారితో జేసీ గారితో మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టాలి. 8వ తారీఖు తీర్థం ఉంది. అంటే మీ యొక్క మీ పూర్తి సహాయ సహకారాలు అందడం నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. కానీ దాన్ని వెనకాల ఫాలోఅప్ చేసుకుని పని పూర్తి చేయాలి మీరే మేము చెప్పగలుగుతాం తప్ప పనిచేయవలసింది అధికారులు, గ్రామంలో ఉన్న పెద్దలు, నాయకులు, ఇక్కడ ప్రజానీకం కూడా సహకరించాలి. అధికారులు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఈ విషయాలు చక్కగా ఇవాళ సమావేశం జరిగింది. కానీ ఎంతో విలువైన సమయాన్ని పీడీ గారు రావడం చాలా, ఎందుకంటే మనం ఇక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. ఆర్డీఓర్ కూడా రావాలి, ఆర్డీఓర్ కూడా రమ్మని అనుకోకుండా పొద్దున్న 8:30 ఫోన్ వచ్చిందండి. ఆయన బయలుదేరి 10 గంటలకి CCLA సెట్ కాన్ఫరెన్స్ ఉంది, ఆర్డీఓ అందరూ అటెండ్ అవ్వాలని. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యాడు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ రెండోసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల విచారణకు హాజరయ్యాడు. కానీ విచారణ గంటలోపే ముగిసింది. గత విచారణలో సుమారు 6 గంటల పాటు అధికారులు విచారించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ పార్టీ దేశంలో మత రాజకీయాలు చేస్తోందని నాయకులు ఆరోపించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం రోడ్డుపైకి రావాల్సిన కారణం ఏంటో మనం క్లుప్తంగా వివరించుకుందాం సార్. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మన రాజ్యాంగాన్ని అవమానించి మన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిన్నగా చెప్పినట్టు ఈసారి వాళ్ళకి 400 సీట్లు వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరిగేది. మనకి రాకపోవడం ఇలా మన అదృష్టం. వాళ్ళు మరో ప్రయత్నం చేస్తున్నారు. 400 సీట్లు రాలేదని చెప్పి ఎలిమినేషన్ చేద్దామని చెప్పి జనాభా ప్రాతిపదికన ఎలిమినేషన్ చేసి పార్లమెంట్ సీట్లు పెంచుకొని మళ్ళా రాజ్యాంగాన్ని మార్చామనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇవాళ ఎలిమినేషన్ వద్దని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం ఏదైనా పంపించింది అంటే అది మన తెలంగాణ రాష్ట్రమే పంపించింది. ఆ తెలంగాణ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో దానికి ఏమాత్రం లేదు. మరి 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కులాలకి, మతాలకి, లింగ భేదాలకి వేడి కూడా సమానత్వం చూసుకుంటూ అందరూ ఒకటే అని చెప్పిన కాలం అది. ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మతాలకు కానీ, కులాలకు కానీ, మిగతా వీటినన్నిటి కూడా విభేదాలు చూపుకుంటూ చుట్టుపెడుతున్న ప్రయత్నం. ఇవాళ మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే యాత్ర 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో నెలల పాటు ఇవాళ లాంచ్ ప్రోగ్రామ్ నుండి గడప గడపకి ప్రతి మండలాల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో గడప గడపకు తీసుకుపోయే కార్యక్రమం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హైదరాబాద్లో వైపు విద్యార్థులు, మరోవైపు ఆయా పార్టీలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి విడతల వారీగా HCU మెయిన్ గేట్ వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలను పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీచార్జ్ చేశారు. దీనిపై పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గెలుపుకు మాదిగలు ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని గాలి వినోద్ కుమార్ ఆరోపించారు. మాదిగలకు 2 మంత్రి పదవులు మాదిగలకు 2 మంత్రి పదవులు మాదిగలకు 2 మంత్రి పదవులు కల్పించాలి 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 మాదిగలకు కూడా తీసుకురావాలి కల్పించాలి 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 మాదిగలకు మంత్రి పదవులు కల్పించాలి కల్పించాలి మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వివేక్ వెంకటస్వామి అంటే 3 వస్తున్నారు. మరి 42 లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకి ఒక ఉపకులాలకు సంబంధించి ఒక మంత్రి మాత్రమే ఉన్నాడు. మరి ఒరిజినల్గా మాదిగలకు ఒక అవకాశం ఇస్తారు. కాబట్టి 2 మంత్రి పదవులు మాదిగలకి ఇవ్వాలి. మా జనాభా దామాష పద్ధతిలో మీరు 5% ఉన్న రెడ్లకు ఇప్పటికే సఫిషియెంట్గా ఉన్నారు. రెడ్లంతా మళ్ళీ తిరిగి రెడ్లకి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సఫిషియెంట్గా మాలలు ఉన్నారు. మాల స్పీకర్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉపకులం ఉన్నాడు. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఒక మాల వివేక వెంకటస్వామికి ఇస్తారంటున్నారు. మరి మాదిగల పరిస్థితి ఏది? 30 ఏళ్ళ పోరాటం. మా పరిస్థితి ఏది? 2 ఎంపీలు మాకు ఇవ్వలేదు మీరు. కాంగ్రెస్ వాళ్ళు 2 ఎంపీ పదవులు ఇవ్వలే. 4 ఎమ్మెల్యే పదవులు కూడా లాస్ అయినాం మేము. 4 ఎమ్మెల్యే పదవులు కోల్పోయినాం. గతంలో బీఆర్ఎస్లో 10 ఉంటే ఇప్పుడు 6కే పడిపోయినాం. ఇప్పుడు ఓన్లీ 6 మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీఆర్ఎస్ న్యాయమా మీకంటే? అప్పుడు బీఆర్ఎస్ 2 ఎంపీలు ఇచ్చింది, ప్లస్ ఆ 10 ఎమ్మెల్యేలు ఇచ్చింది, డిప్యూటీ సీఎం ఇచ్చింది కొంతకాలం పైన. మరి బీఆర్ఎస్ పరిపాలనే బెటరా మాదిగలకు? మరి రేవంత్ రెడ్డి మేము వర్గీకరణ చేసామని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన మాదిగలు సమరపడేది ఏమి ఉండదు. పేపర్లు మాకు పదవులు మా సోదరులకి ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ కుతుబుల్లాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఎస్సీయూ భూముల అమ్మకాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా చిత్తల్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐడిపిఎల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ధర్నాకి ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల మీద వ్యతిరేక ధోరణి మానాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఏ పాపం చేసిరని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద ప్రతి ఒక్క ప్రభుత్వం ఈరోజు కక్ష ఆడుతూ ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములని లాక్కోవడం ఏమీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మీకు డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇంకెన్నో వేల ఎకరాలు ఉన్నాయి, ఆడ మీరు డెవలప్మెంట్ చేయండి. ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఫారెస్ట్ ఉన్నదో దీన్ని మాత్రం వదిలేయమని చెప్పి ఏవీపీ కోరుతా ఉన్నది. లేని వేళల ఏవీపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చుకొని ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేయడానికైనా వెనకాడబోదని ఈరోజు ఏవీపీ చెప్తా ఉన్నది.
ఉంటా ఉన్నాం. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1000 కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు 1000 కోట్లతోటి మరి బ్రహ్మాండంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సన్నబియ్యమే కాదు, మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు, మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి, మన మెదక్ చర్చ్ అభివృద్ధి, మరి మన మెదక్ చౌరస్తా అభివృద్ధి, మన మెదక్ కిల్లా అభివృద్ధి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గానికి తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మన మెదక్ టౌన్ కి దాదాపు 82 కోట్లతోటి మరి చర్చు ఏడుపాయల అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాను, 82 కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేపించుకోవడం జరిగింది. అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున. మెదక్ జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తాలో సిపిఎం విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎం నాయకులు విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేయించి జైల్లో పెట్టిస్తుందని వారు ఆరోపించారు. వెంటనే నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు సంబంధించిన యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను అమ్మకానికి నాటి ప్రభుత్వము కూడా భూములను చాలా భూములను అమ్మకానికి పెట్టింది. ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు సంబంధించిన భూములు అన్నింటినీ అమ్మకానికి నిర్మాణము ఈ 400 ఎకరాలను కేవలము యూనివర్సిటీలకే కేటాయించాలి. ఆ భూములన్నీ విద్యార్థులకు ఆస్తిగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం కూడా చెప్పి అబద్ధం చెప్పి భూముల అమ్మకానికి పెడతా ఉన్నారు. కేవలము ప్రభుత్వం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము విద్యార్థుల భూములను అమ్మడం అనేది దుర్మార్గం. సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తూ ఉన్నది. మేక్ జిల్లాలో కూడా ఈరోజు ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని మేక్ జిల్లా కిందలోని నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూముల అమ్మకాలను ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ప్రజా సంఘాలతో ఆందోళన. ఇవి ప్రైమ్ టైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. This is Vijay signing off.